కేరళలోని కొట్టాయంలో మెడికల్ కళాశాల భవనం కూలిన ఘటనలో మహిళ మృతి చెందడంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం తిరువనంతపురంలోని వీణా జార్జ్ నివాసం వద్దకు చేరుకున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. కళాశాల భవనం ఘటనలో మహిళ మృతికి బాధ్యత వహిస్తూ వీణా జార్జ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కొట్టాయంలోని ఓ మెడికల్ కళాశాల భవనం కూలడంతో ఓ మహిళ మృతి చెందింది. ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. కూలిన భవనం వినియోగంలో లేదని, శిథిలాల కింద ఎవరూ చిక్కుకొని ఉండకపోవచ్చని వీణా జార్జ్ సహా మరో మంత్రి ఆ సమయంలో పేర్కొన్నారు. దీంతో కాస్త ఆలస్యంగా సహాయక చర్యలు చేపట్టిన అధికారులు శిథిలాల కింద ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మరో ఇద్దరికి గాయాలు కాగా వెలికితీశారు. ఈ ఘటనతో వీణా జార్జ్కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.